శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి బహుళ విధియ, రాత్రి 12:27 వరకు, నక్షత్రం అనురాధ, ఉదయం 10:23 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి బుధులు మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, శుక్ర శని రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. అయితే ఈరోజు గురువు వృషభం నుంచి మిథునంలోకి రాత్రి 11:30 మారబోతున్నారు. అలాగే రవి కూడా ఈరోజు మేషం నుంచి వృషభంలోకి మారబోతున్నారు. తెల్లవారుజామున 3:35 గురువు వృషభం నుంచి మిథునంలోకి మారుతుండటం వలన రేపటి నుంచి సరస్వతీ నదీ పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు ముఖ్యంగా వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. అలాగే దీంతో పాటు అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ కొంత వీరిలో కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి కూడా కొంతవరకు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఆర్థిక విషయాలలో అజాగ్రత్తగా గనక ఉంటే తప్పనిసరిగా ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్య సంబంధంగా ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణాలు తీసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ఇక సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. అయితే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళి విద్యని అభ్యసించాలి అని గనక ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కూడా కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు వీరి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అలాగే మీ సంతానం గురించి, వారి శ్రేయస్సు గురించి, అలాగే వారి విద్య గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది మీరు చూపిస్తూ ఉండాలి. పెట్టుబడుల విషయంలో గనక అజాగ్రత్తగా ఉంటే ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు వినాయక పంచరత్న స్తోత్రం చదవటం, వినటం ఇవి చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి వ్యాపారాల రీత్యా కొంత అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా మెరుగయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. చేసే ప్రతి పనిలోనూ కూడా మంచి ప్రజ్ఞాపాఠవాలను చూపిస్తూ ఉంటారు. దీంతో పాటు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంతవరకు అనుకూలమైన సమయంగానే మనం చెప్పుకోవచ్చు. అలాగే స్థాన చలనం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా చాలా వరకు అనుకూలమైన మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కొంతవరకు సమయం గడిపేందుకు మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇక సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది ఉండటం, అలాగే ఆశించిన విధంగా మీ పెట్టుబడుల విషయంలో కూడా మీకు కొంత ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. ఈ రోజు ప్రత్యేకించి వృషభ రాశి వారికి ప్రతి విషయంలోనూ అనుకూలత, సానుకూలత, అలాగే అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా సమయానుకూలంగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి వ్యాపారాల రీత్యా కొన్ని మార్పులు చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ఎక్కువ శాతం మీరు మీ యొక్క సంతానం గురించి శ్రద్ధ వహించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకి కొంతవరకు నూతన ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు, అలాగే దీంతో పాటు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళటము,
అలాగే చేస్తున్న చోటే కొంతవరకు మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కొంతవరకు మీకు ఇంక్రిమెంట్స్ రావటం కానీ, అలాగే ఉద్యోగానికి సంబంధించి కొంతవరకు ప్రమోషన్స్ లాంటివి జరిగే అవకాశాలు కూడా ఉండటం వలన మిథున రాశి వారికి ఈరోజు ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక అనుకూలత, అలాగే భాగస్వామ్యంలో ఉండటం వలన వ్యాపారాభివృద్ధి కూడా వీరికి కనపడుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు వినాయకుని అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క విద్యా, ఉద్యోగ, వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. అలాగే వారికి నెమ్మదిగా మార్పులు చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే వీరికి ముఖ్యంగా వ్యాపార పరంగాను, అలాగే వృత్తి పరంగాను, ఉద్యోగ పరంగాను ఆర్థిక స్థితిగతులలో మార్పులు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి మాత్రం కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే మీరు నూతన వ్యాపారాల గురించి, లేకపోతే నూతన భాగస్వామ్యం గురించి మీరు కొంతవరకు ప్రయత్నిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు కనిపించటం లేదు. అయితే దైవ కార్యక్రమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి అనేది కనపరుస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా మంచి అనుకూలమైన మార్పులు ఉండబోతున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరు ప్రత్యేకించి వీరి ఉద్యోగం పైన, అలాగే వీరి ఆరోగ్యం పైన, దీంతో పాటు వీరి సంతానం గురించి ఈరోజు ఎక్కువగా శ్రద్ధాశక్తులు అనేవి కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా మీకు ఎవరి సహాయ సహకారాలు అందవలసి ఉంటాయో అవి మాత్రం మీకు సమయానికి అందకపోవటం వలన మీ పనులలో జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే పనుల విషయంలో కూడా మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలోనే చిన్న చిన్న మార్పులు లాంటివి చేసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే మీ వ్యాపారానికి సంబంధంగా అనేక మార్పులతో పాటు మీరు దీనికి సంబంధించి భాగస్వామ్యం గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత మీరు ఆలోచన మార్చుకోవాలి. అలాగే ముఖ్యంగా షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు గణపతి మంగళాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే పుణ్యకార్యాలు చేసేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు కొంతవరకు గురువుల్ని కలవటం కానీ, తల్లిదండ్రులని కలవటం కానీ, బంధుమిత్రుల్ని కలవటం కానీ, విందు వినోదాలకు వెళ్ళటం కానీ ఇలాంటి వాటికి సంబంధించి ఎక్కువగా మీరు పాల్గొనే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈరోజు సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే ఏ విషయం అనుకున్నా కూడా ఆ పనిని మాత్రం మీరు శ్రద్ధాశక్తులతోటి పూర్తి చేస్తారు. అయితే చేసే ప్రతి పని గురించి కూడా గుర్తింపు కోసం ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా కొంతవరకు ఒంటరిగా ఉన్నామనే భావన వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. స్నేహితులు ఎవరు కూడా వీరికి సహాయ సహకారాలు అందించట్లేదనే భావన వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. బంధువులని కలవటం వలన వీరు కొంతవరకు మానసికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు గణేశుని యొక్క అష్టోత్తరం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు ఈరోజు వారి యొక్క సంతానం గురించి, ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి, అలాగే వారి వృత్తి వ్యాపారాల గురించి ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే ప్రతి పనిని కూడా ఎక్కడా కూడా జాప్యం లేకుండా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు.
ముఖ్యంగా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. అలాగే మీ ఉన్నతాధికారుల ప్రశంసల గురించి మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అలాగే వారు మిమ్మల్ని గుర్తించాలని, మిమ్మల్ని మెచ్చుకోవాలని మీరు ఎక్కువగా ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అయితే కుటుంబ సభ్యులతోటి కొంత దూరంగా ఉండే అవకాశాలుంటాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులు మీ యొక్క ఆలోచన విధానాన్ని కానీ, లేకపోతే మీరు చెప్పిన విధంగా నడుచుకోవట్లేదనే ఒక ఆలోచన మిమ్మల్ని కొంత ఇబ్బందికి మాత్రం గురిచేస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం ఈరోజు ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా వీరు కూడా వీరి యొక్క సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అయితే వీరికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు, అలాగే వీరి సంతానానికి సంబంధించి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లాంటివి ఉండే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. అలాగే పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు కూడా కొంత ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన ఆర్థికంగా మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. అలాగే స్థిరాస్తి విషయాలు కూడా కొంతవరకు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. స్థిరాస్తి విషయాలకి సంబంధించి కూడా కొంతవరకు ఖర్చులు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మనసులో ఒక రకమైన ఆందోళన, అలాగే కొంతవరకు పనులన్నీ చేస్తున్నా కూడా ఏదో ఒక రకమైన నిరాశ, నిస్పృహ మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. ఆశించిన విధంగా పనులు పూర్తి కావట్లేదని, లేదా ఆశించిన విధంగా ఎవరు నడుచుకోవట్లేదనే భావన మాత్రం మీలో కొంతవరకు గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికాభివృద్ధి చక్కగా గోచరిస్తోంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కొంత దూరంగా ఉండే అవకాశాలు, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కొంతవరకు దూర ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానాభివృద్ధి కోసం మీరు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే వారి పేర్ల మీద కొంతవరకు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి కొంతవరకు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించబోతున్నాయి. అలాగే నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు, లేదా నూతన గృహప్రవేశాలు లాంటివి చేసుకోవటము, ఇలాంటివి అధికంగా వీరికి గోచరిస్తున్నాయి. ఇక మొత్తం మీద ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే వీరు ప్రతి పనిని కూడా నెమ్మదిగా పూర్తి చేసుకుంటూ వస్తారు. దీంతో పాటు ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఈరోజు వీరి యొక్క స్వవిషయాల మీద ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన విషయాలపైన కొంతవరకు శ్రద్ధ వహించటం, అలాగే బంధువర్గీయుల్ని కలవటం, దీంతో పాటు కొంతవరకు మీ సోదర సోదరీమణులను కూడా కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఆర్థికపరమైన విషయాల గురించి కూడా కొంతవరకు ఆలోచన చేసే విధంగా మీ పనులన్నీ కూడా ఉండబోతున్నాయి. అయితే ప్రత్యేకంగా పొదుపు పాటించడానికి, లేకపోతే ఆర్థికంగా కొంతవరకు ఒత్తిడిని అధిగమించడానికి మ్యూచువల్ ఫండ్స్లో కానీ, లేకపోతే ఫైనాన్స్ రంగాలలో కానీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ప్రత్యేకంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. అయితే కొంతవరకు ఆర్థికంగా పురోగతి సాధించడానికి మాత్రం మార్గాన్వేషణ చేస్తూ ఉంటారు. ఆర్థికంగా వీరికి పురోగతి లభించాలి అనే సంకల్పంతో నూతన ఉద్యోగాన్వేషణ కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు రుణ విమోచక గణేష స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
కుంభరాశి వారికి మాత్రం ఉద్యోగ వ్యాపారాల రీత్యా మంచి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే వీరికి మాత్రం కొంచెం ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. వైద్య సంబంధమైన ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే బంధుమిత్రులకి మీరు ఆర్థిక సహాయ సహకారాలు అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం కూడా కొంతవరకు మీరు పాటుపడుతూ ఉంటారు, అలాగే కష్టపడుతూ ఉంటారు. వారికి ప్రతి విషయంలోనూ అనుకూలత ఉండటం కోసం మీరు ఎక్కువగా శారీరక శ్రమ కూడా పడుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే కొంతవరకు మీ స్నేహితులు చెప్పే సలహాలు సూచనలు పాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా రుణాలు తీర్చడానికి మీరు ఎక్కువగా శ్రమపడటం, బ్యాంకు ద్వారా రుణాలు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే మీకు రుణ సహాయం చేశారో వారి వలన కొంతవరకు మీరు మాట పడాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి, లేదా నింద పడాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. అలాగే కొంతవరకు అవమానాలు ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఖర్చులు విపరీతంగా కనబడబోతున్నాయి. అలాగే దీంతో పాటుగా కొంతవరకు ఆర్థికంగా పురోగతి అనేది ఉన్నా కూడా ఖర్చులని అధిగమించడానికి వీరు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. దీంతో పాటు కొంతవరకు స్థిరాస్తులకి సంబంధించి ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే బంధువర్గీయులతోటి కూడా కొంతవరకు విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ యొక్క సోదర సోదరీమణులతోటి కూడా ఆస్తికి సంబంధించి కొంతవరకు తగువులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు మనసులో కొంతవరకు ఆందోళన, అలాగే శారీరక పరంగా ఎక్కువగా శ్రమ ఉండటం, దీంతో పాటు కొంతవరకు వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఉండటం వలన కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపలేని పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి కనపడుతోంది. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. బుధవారం గణపతికి ప్రీతిపాత్రమైన రోజు. బుధవారం సందర్భంగా గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే గణపతికి కొబ్బరి నూనె దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి కొబ్బరి నూనెతో గణపతి దగ్గర గృహంలో కానీ దేవాలయంలో కానీ దీపం పెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గణపతిని పూజించే సమయంలో ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని పూజిస్తూ గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలాగే గణపతి అనుగ్రహం కోసం ఉండ్రాళ్ళు నివేదనగా సమర్పించాలి. బుధవారం సందర్భంగా 21 గరిక పోచలతో గణపతిని పూజించినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దేవాలయంలో కూడా గరిక పోచలు కలిపిన నీటితో గణపతికి అభిషేకం చేయించుకోవటం ద్వారా పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం కానీ గణేష పంచరత్న స్తోత్రం కానీ బుధవారం సందర్భంగా పఠించినట్లయితే గణపతి అనుగ్రహానికి పాత్రులై అన్ని విఘ్నాలను తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ దేశంలో తల్లి గొప్పతనం ఏమిటో నిరూపించారు మహాపురుషులు. భగవాన్ రమణులు తల్లిగారి పేరు మీద మాతృభూతీశ్వరాలయాన్ని నిర్మాణం చేశారు. ఆదిశంకర భగవత్పాదులు అమ్మగారు చిట్ట చివరి శ్వాసలో తనని స్మరిస్తే యోగ మార్గంలో గబగబా వెళ్ళి అమ్మ ఏ లోకానికి వెళ్ళాలనుకుంటోందో ఆ లోకానికి పంపించి అమ్మకి అంత్యేష్టి సంస్కారం చేశారు సన్యాసాశ్రమంలో ఉండి. ఇక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారైతే ఆఖరి శ్వాస తీసుకునే ముందు తల్లిగారైన మహాలక్ష్మమ్మ గారి యొక్క చిత్రపటాన్ని తెప్పించి 2 చేతులతో పట్టుకొని తల ఉంచి అమ్మకి నమస్కరించి పటం ఇచ్చేసి గురువుగారు ఎటువైపు ఉంటారో అంటే గురువుగారు నివసించిన ప్రదేశం కలవై వైపు తిరిగి నమస్కారం చేసి బ్రహ్మీభూతులైపోయారు. ఈ లోకంలో 2 రుణమే తీర్చుకోలేము. 1 తల్లి రుణం, 2 గురువు యొక్క రుణం. అందుకే వాంగ్మయానికి పరిమితులు ఉంటాయి. అది దాటి ఎప్పుడూ చెప్పకూడదు. ఏది మాట్లాడితే
పరమ పవిత్రమైన వాటి పట్ల తెలిసి తెలియని వాళ్ళకి అపవిత్ర భావనలు కలుగుతాయో అది పరిధి దాటి హాస్యానికి కూడా వస్తువుగా స్వీకరించి మాట్లాడరాదు. అమ్మ గురించి హాస్యస్ఫోరకంగా నేను మాట్లాడాను అనుకోండి, అమ్మని అలా మాట్లాడచ్చు అని అనుకుంటారు. అందుకే అమ్మ విషయంలో, గురువు విషయంలో ఎప్పుడూ కూడా ఆ పరిధిని అతిక్రమించరు పెద్దలు, పరమ జాగ్రత్తగా ఉంటారు. తండ్రి ఇచ్చినటువంటి రుణం తీర్చుకోవచ్చు. వాళ్ళు తల్లి తండ్రి శరీరాన్ని ఇస్తారు. ఈ జన్మలో ఒకరు తల్లిదండ్రులు, వచ్చే జన్మలో వేరొకరు తల్లిదండ్రులు. కానీ గురువు ఇక మళ్ళీ అసలు శరీరం పొందవలసిన అవసరం లేనటువంటి జ్ఞానాన్ని కల్పించి భగవత్ కథలను అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ముక్క 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 తినిపించి పునశ్చోత్తమ సాంత్వవాది, ఏం బెంగపెట్టుకోవకోయ్, నువ్వు పరమేశ్వరుణ్ణి చేరుతావు అని చెయ్యి పట్టుకొని ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తూ నడిపిస్తాడు. అటువంటి గురువు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యడం కానీ, గురువుకి సత్కారం చెయ్యడం కానీ సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుచేత అంటే ఎప్పుడైనా సత్కారాలలో కల్లా చాలా గొప్ప సత్కారం ఏమిటి అంటే అవతల వారు ఆయుర్దాయంతో ఉండాలి అని కోరుకోవడమే. ఆయుర్దాయంతో ఉండాలి అని అన్ని వేళలా కోరగలిగిన అధికారం ఆశీర్వచనం చేయడానికి ఉండొచ్చు, అంత శక్తి లేకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే అంచు ఉన్న పంచెలు చాపిస్తారు, వస్త్రద్వయం, అందులో పంచ ఉత్తరీయం రెండు ఉంటాయి. ఆ రెండూ కలిపి చేతిలో పెట్టి నమస్కారం చేస్తారు. అంటే నువ్వు ఈ అంచు ఉన్న పంచ కట్టుకోవడానికి కావలసినటువంటి శోభనకరమైన స్థితి ఎందు ఎన్నడూ ఉండదవుగాక. ఉత్తరీయం వేసుకుని ఎడం భుజం నుంచి ఉత్తరీయం జారింది అంటే యజ్ఞాధికారాన్ని పొంది ఉన్నాడు భార్యాసహితుడు అని గుర్తు. పంచ కట్టుకున్నాడు అంటే ఆయుర్దాయాన్ని కోరుకుంటున్నవాడు మంగళప్రదుడు, ఎంత పరమ పవిత్రమైన విషయం మాట్లాడడానికైనా అర్హత పొంది ఉన్నాడు అని గుర్తు. వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అని వేదం. గోచీపోసి పంచ కట్టుకుని ఉన్నాడు అంటే ఆయన ఎంత పవిత్ర విషయాన్నైనా ప్రతిపాదన చేయవచ్చు అని.